ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. భాగ్యం కాదు, డబ్బు కాదు ముఖ్యం. కోర్టు లాస్ట్ ఉన్నది, అనారోగ్యం అయింది, కోర్టులు దానికే పోతాయి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, కోర్టు సంపాదించుకున్న సరిపోదు. చాలా అద్భుతంగా ఉండవు. ఆరోగ్యంగా ఉన్నావు చాలు, దాని మీద దృష్టి పెట్టు. దాని దృష్టి పెట్టాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయి, మెంటల్ ఆలోచన చక్కగా పెట్టుకో, సాధారణంగా ఉండవు, అన్నిటికీ టెంప్ట్ కాకు, అనవసరమైన ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు, పని చేస్తూ పో, సాధారణంగా ఉండు. ఎందుకు మంచిగా? దీన్ని గమనించు. ఆత్మదీపో భవ అంటాడు. అందుకోసమే సంస్కృతంలో ఒక కొటేషన్, ఆత్మదీపో భవ. ఎవరో దీపం కాదు, ఆత్మనే దీపం లాగుంటే చాలు, అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. మామూలుగా వ్యక్తులను ఇప్పుడు పర్సన్ మీరు చూస్తున్నావు, అవయవాలను చూస్తే ఈయన పురుషుడు, ఈయన స్త్రీ అని తెలుస్తుంది. నువ్వు ఆత్మని చూస్తే అంత ఒకటే అని తెలుస్తుంది. నీ నేచర్ నేది, నేచర్తో, నీ నేచర్తో కనెక్ట్ కావాలి. నీ నేచర్తో కనెక్ట్ అవ్వాలి. నీ నేచర్ నెగిటివ్ అయితే నేచర్ నెగిటివ్ అనే ఉంటుంది. నీ నేచర్ పాజిటివ్ అయితే నేచర్ పాజిటివ్ ఉంటుంది. నీకు నేచర్ శక్తిని ఇస్తుంది, నీ నేచర్ చక్కగా ఉన్నప్పుడు.